హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. అంటే ఈ సినిమాకే ఇలా చెప్పారండి మీరు. కార్తికేయ 2కి మీరు చూసిన అద్భుతాలంటే అసలు జనం పిచ్చెక్కిపోతారేమో. సినిమాలో చూపించిన అద్భుతమే ఇలా ఉందంటే మీరు రియల్ గా చూసిన అద్భుతాలు ద్వారకా కావచ్చు. అవునండి. అసలు ఏం చెప్తారు? అంటే ఆ పడ్డ కష్టం అనేది కనిపించింది, అది వేరే విషయం. అయ్యో కనిపించింది కదండి. అంటే దట్స్ వాట్ అండి, నేను ఇందాక చెప్పినట్టు నాకు ఎఫర్ట్స్ అండ్ ప్రేయర్స్ రెండు ప్యారలల్ వెళ్తాయి. అంటే ఆ ప్రతి ప్రార్థనకి ఒక పవర్ ఉంటుంది అని నేను నమ్ముతామట. అంటే ఇట్స్ అ సైన్స్, పంచభూతాలు అవన్నీ అంటారు కదండి. సో నాకు ఫిలాసఫికల్గా కాదు, సైంటిఫికల్గా ఐ క్యాన్ ఫీల్ ఇట్. సో కార్తికేయ 2కి ఏదైతే ఎఫర్ట్ పెట్టామో అంతే ప్రాపర్గా ఇట్ వాజ్ అబౌట్ లార్డ్ శ్రీకృష్ణ. ఓకే, ఒక పాయింట్ తర్వాత మేము పెట్టిన ఎఫర్ట్స్ కన్నా మేము ఒక ఎత్తు అయితే ఆయన అనుకున్నది ఇంక వేరే ఎత్తు అండి. లేదంటే 100% ఉంటాయండి. కార్తికేయ 3 అనేది 2 ఈజ్ నథింగ్ అని చెప్పను, కానీ మీరు హిస్టారికల్గా కొన్ని బుక్స్, మనం వెళ్ళిన ప్లేసెస్, మనం విన్న కథలు, ఇవన్నీ అలా కనెక్టింగ్ ద డాట్స్ చూస్తే ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్. ఓకే, అసలు ఫిక్షన్ నవల్స్ ఆర్ నథింగ్ బిఫోర్ అవర్ హిస్టరీ. రాముడిది, శ్రీకృష్ణుడిది గురించి మనం మాట్లాడుకునే స్పేస్లో ఉన్న హిస్టరీలో ఉన్న పాయింట్స్ వేరే లెవెల్ అండి. అంతే. సో మీరు చెప్పేదాన్ని బట్టి కార్తికేయ 3 వేరే లెవెల్లో ఉంటుంది. ఉండాలి ఉండాలి ఉండాలి. స్టార్ట్ అయిందా? అంటే బేసిక్ కోర్ పాయింట్ స్టార్ట్ అయింది. ఈ సినిమా తర్వాత నాకు 2 మూవీస్ ఉంది. ఆ 2 మూవీస్ లో వన్ ఆఫ్ ద మూవీ కార్తికేయ 3. సో కార్తికేయ 2 రిలీజ్ తర్వాత నార్త్ ఇండియాలో డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, చాలా మంది హీరోస్ కాదు మాతో సినిమా చేయండి బాబు అని. అంటే మాతో సినిమా చేయండి బాబు ఇస్ ఎ బిగ్ స్టేట్మెంట్ అండి. బట్ ద రెస్పెక్ట్ ఐ గాట్, అంటే వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ నుంచి, అంటే మాకు తెర మీద తప్ప వీళ్ళు మనకి ఎప్పుడు పరిచయం ఉంటారులే, డైరెక్ట్ గా అన్న పెద్ద పెద్ద హీరోలు, ప్రొడక్షన్ హౌస్ కూడా పిలిచి కూర్చోపెట్టి దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ దిస్ ఎఫర్ట్ ఈజ్ నాట్ మైన్. నేను మళ్ళీ మోడెస్ట్ గా చెప్తున్నాను, యాజ్ ఎ బిలీవర్ ఆఫ్ గాడ్, అదంతా అయింది. ఏంటంటే మనం ఎప్పుడు కలవాలి వాళ్ళని, ఎప్పుడు చూడాలి వాళ్ళు కూర్చోపెట్టి వాళ్ళ ఏ ఎక్సైట్మెంట్ అంటే కంప్లీట్ మేమే డబ్బులు ఇస్తాం, కంప్లీట్ మేమే ప్రొడ్యూస్ చేస్తాం, ప్లీజ్ డూ ఇట్ ఫర్ అస్ అని అనేవారు. ఆ స్థాయికి వెళ్ళిపోయింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ అందరం కలిసారు కదా, కలిసి నేషనల్ అవార్డు అంతా వచ్చిన తర్వాత.